తెలంగాణ డీజీపీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బృందం కలిసింది. కామారెడ్డి బాన్స్వాడలో జరుగుతున్న పరిణామాలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. బాన్స్వాడలో ఎంఐఎం నేతలే ఆందోళనలు సృష్టించారని, కానీ నిరసన తెలిపిన 27 మంది హిందూ యువకులను అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేతలు దాడికి ప్రయత్నించారని అన్నారు. హిందూ ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారని రామచంద్రరావు ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితము బాన్స్వాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే దానికి అభ్యంతరం చెప్పినటువంటి కొంతమంది ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేసి అవమానపరిచి అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రోజు అక్కడ కొంతమంది ఎంఐఎం చెందిన యువకులు. ఆ ఒక సంఘటనకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు, హిందూ సంస్థలు బంద్కు పిలుపునిస్తే ఈ బంద్ పిలుపులో చాలామంది హిందూ ఒక యువకుల్ని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకున్నా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. మరి అదే ఒక ఘటన సమయంలోనే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద అక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రులు వారు ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, దాంట్లో కూడా మన మంత్రి సహకారంతో ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి ప్రయత్నం చేస్తే సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిన్నగాక మొన్న నిజామాబాద్లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే ఆమె మీద దాడి చేసి ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి అక్కడ కూడా